13,000 రూపాయలు జమ చేయడం జరిగింది. మరి 15,000 అన్నారు కదా, 13,000 అంటున్నారు ఏంటి మేడం అంటే దానికి కూడా చెప్తాను. మన పిల్లలు స్కూల్కి వెళ్తే స్కూల్కి ఏం చేయాలి? పిల్లలు చదువుకుంటారా? స్కూల్ శుభ్రాలు చేసుకుంటారా? బాత్రూమ్ శుభ్రాలు చేసుకుంటారా? అది కాదు కదా. మన బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలి, మన బిడ్డలు మంచిగా చదువుకోవాలి అంటే అక్కడ మేనేజ్మెంట్ నిమిత్తం స్వీపర్లని, వంట కుక్కులని అవసరం ఉంటుంది. వాళ్ళకి జీతాల రూపంలో ఈ 2,000 రూపాయలు ప్రతి బిడ్డ నుంచి కట్ చేసి కలెక్టర్ గారి అకౌంట్కి జమ చేయడం జరిగింది. ఆ డబ్బులు అక్కడ పనిచేసేటువంటి వర్కర్స్ కి జీతం రూపంలో ఈ 2,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి దీన్ని కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలని తెలియజేస్తా ఉన్నాను. ఇక అన్నదాత సుఖీభావ, మొన్నే గత నెలలో 2వ తారీఖున మనము రైతుల అకౌంట్ లో మొదటి విడతగా 7,000 రూపాయలు జమ చేయడం జరిగింది. గతంలో హామీ ఇచ్చారు వాళ్ళు కూడా, రైతు భరోసా మేము ఇంత ఇచ్చాం అంత ఇచ్చామని. కానీ ఇచ్చింది ఎంత అది కూడా మీ అందరికీ తెలుసు. కానీ మనం అట్లా కాదు, కేంద్రము రాష్ట్రము రెండు కలిపి 7,000 రూపాయలు మొదటి విడతగా ప్రతి ఒక్క రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఒకవేళ ఎవరైనా రాని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకున్నట్లయితే తదుపరి